పొగాకు బాగు బాగు అనే శీర్షికన తూర్పుగోదావరి జిల్లా ఎడిషన్లో శుక్రవారం సాక్షిలో ఒక వార్త వచ్చింది. ముమ్మరంగా వర్జీనియా క్యూరింగ్లు అనుకూలించిన వాతావరణం, ఎకరాకి 12 నుంచి 14 క్వింటాళ్ల దిగుబడి, మార్కెట్పై రైతుల ఆశలు. దేవరపల్లి డెడ్లైన్. వాతావరణం అనుకూలించడం, పంటలు బాగుండటం, దిగుబడులు ఆశాజనకంగా ఉండటంతో పొగాకు రైతులు ఉత్సాహంగా ఉన్నారు. ప్రస్తుతం జిల్లాలో వర్జీనియా పొగాకు రెల్పులు, క్యూరింగ్లు ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి. పక్వానికి వచ్చిన పొగాకును రేల్చి బ్యారెన్లలో క్యూరింగ్ చేస్తున్నారు. ఇప్పటికే 4 నుంచి 5 క్యూరింగ్లు జరగడంతో గ్రేడింగ్లు మొదలయ్యాయి. రైతులు గ్రేడింగ్ చేసి మండెలు వేసి పొగాకును జాగ్రత్త చేస్తూ ఉన్నారు. మన జిల్లాలోని దేవరపల్లె, గోపాలపురం, ఏలూరు జిల్లాల్లో కొయ్యలగూడెంతో పాటు జంగారెడ్డి గూడెంలోని 2000 కేంద్రాల పరిధిలో వర్జీనియా పొగాకును ప్రధాన వాణిజ్య పంటగా సాగు చేస్తున్నారు. దీనికి ప్రపంచ మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. ఖరీదైన సిగరెట్ల తయారీకి ఇక్కడ పండించిన పొగాకును వినియోగిస్తారు. ఈ పొగాకును వివిధ కొనుగోలు కేంద్రాల్లో మార్చి నుంచి సెప్టెంబర్ వరకు వేలం వేస్తారు. వేలంలో 25 కంపెనీలు పాల్గొని అవసరం మేరకు పొగాకు కొనుగోలు చేస్తుంటాయి. ఎక్కువ శాతం పొగాకును ఇండియన్ టొబాకో కంపెనీ కొనుగోలు చేస్తుంది. 2 ఏళ్లుగా పొగాకు సాగు దండిగా కాసులు కురిపిస్తుండటంతో ఈ ఏడాది ఎక్కువ మంది రైతులు అధిక విస్తీర్ణంలో సాగు చేశారు. గతేడాది మార్కెట్లో కిలో ధర రికార్డు స్థాయిలో 400 పలకడంతో రైతులు ఊహించని విధంగా ఆదాయం. ఈ ప్రాంతం పొగాకును సదరన్ లైట్ సాయిల్స్ అంటారు. ఇక్కడ సాగు విస్తీర్ణం 28,719 హెక్టార్లు అయితే బోర్డు అనుమతించిన ఉత్పత్తి 58.94 మిలియన్ కిలోలు, అంటే 59 మిలియన్లు. ఉత్పత్తి అంచనా 70 మిలియన్లు. సత్తి జగదీశ్వరరావు పొగాకు రైతు, కృష్ణంపాలెం, దేవరపల్లి మండలం. ఆయన ఏమంటున్నాడంటే, అక్కడక్కడ తోటలు పండుతున్నాయి. ఎండలు పెరగడంతో అక్కడక్కడ పొగాకు తోటలు పండుతున్నాయి. క్యూరింగ్ చేసిన పొగాకు నాణ్యత, రంగు బాగుంది. ఎకరాకు సగటున 10 నుంచి 11 క్వింటాళ్ల యావరేజ్ వస్తుంది. పెట్టుబడి, క్యూరింగ్ ఖర్చులు పెరిగాయి. మంచి మార్కెట్ ఉంటుందని ఆశిస్తున్నాం. బ్యారెన్కి 44 క్వింటాళ్ల ఉత్పత్తికి బోర్డు అనుమతించింది. ఈ నెల 21న గుంటూరులో పొగాకు బోర్డు సమావేశం. 2024-25 సీజన్లో పండించిన పొగాకు కొనుగోళ్లపై ఈ నెల 21న గుంటూరులో జరిగే టొబాకో బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నట్టు అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని రైతు సంఘాల ప్రతినిధులు, ట్రేడర్లు, బోర్డు డైరెక్టర్లతో చైర్మన్ ఈడీ ఆధ్వర్యంలో ఈ సమావేశం నిర్వహిస్తారు. పొగాకు కొనుగోళ్లు ఎప్పటి నుంచి ప్రారంభించాలి అనే దానిపై ఈ సందర్భంగా చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. గత ఏడాది మార్చి 6న పొగాకు కొనుగోళ్లు ప్రారంభించారు.